బీఆర్ఎస్ ఎటు ఉపరాష్ట్రపతి ఎన్నికలో సపోర్ట్ ఎవరికి? ఇండియా అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి మద్దతిస్తుందా? అదే జరిగితే బీజేపీ నుంచి విమర్శలు. ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్ కు సపోర్ట్ చేస్తే కాంగ్రెస్ అటాక్. ఉద్యమకారుడిని అవమానించారని ఫైర్ అయ్యే ఛాన్స్. ఓటింగ్ కి దూరంగా ఉంటే బీజేపీ డైరెక్షన్ లోనే అని అపవాదు. కేసీఆర్ నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎవరికి మద్దతు ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఎన్డీఏ తరపు నుంచి రాధాకృష్ణన్ బరిలో ఉండగా ఇండియా కూటమి నుంచి జస్టిస్ సుదర్శన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. 2022లో జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమికి మద్దతు పలికిన గులాబీ పార్టీ ప్రస్తుతం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఉత్కంఠ నెలకొంది. 2024 లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు సైతం గెలవలేదు. కానీ రాజ్యసభలో మాత్రం ఆ పార్టీకి 4 ఎంపీలు సుదర్శన్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, దామోదర్ రావు, పార్థసారథి ఉన్నారు. సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వకుంటే కాంగ్రెస్ విమర్శలు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి తెలంగాణ వాది. తొలి దశ మలిదశ ఉద్యమంలో ఆయన స్వయంగా పాల్గొన్నారు. ఏ పార్టీతోనూ ఆయనకు సంబంధం లేదు. కేవలం తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం మాత్రమే ఆయన పోరాటం చేశారు. రాజకీయ తటస్థుడిగా పేరున్న ఆయన్ను ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది. 2022లో జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థి మార్గరెట్ అల్వాకు బీఆర్ఎస్ ఓటు వేసింది. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ రూలింగ్ ఉండగా బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా మారింది. ఈ రెండు పార్టీల మధ్య ప్రతి అంశంలో విమర్శలు, ప్రతి విమర్శలు పర్వం కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇండియా కూటమి అభ్యర్థికి బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుందా అనే చర్చ జరుగుతోంది. ఒకవేళ ఆయనకు ఓటు వేయకుంటే గులాబీ పార్టీ విమర్శలను ఎదుర్కోవాల్సి ఉంటుందని టాక్. ఇప్పటికే బీజేపీతో స్నేహంగా ఉండేందుకు గులాబీ లీడర్లు మంచిగా చేతులు కలుపుతున్నారు. ఓకే, ఇక్కడ మరి ఇప్పుడు కేసీఆర్ గారు మరి ఆలోచనలో పడ్డారు. ఏం చేయాలో మింగలేని పరిస్థితి, కక్కలేని పరిస్థితి. ఇండియా కూటమికి మద్దతు ఇస్తే ఒక బాధ, ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తే ఇంకో బాధ. మరి బీఆర్ఎస్ ఎటువైపు చూస్తుందనేది అందరం కూడా వేచి చూడాల్సిందే. మరి కేసీఆర్ గారు ఏ డెసిషన్ తీసుకుంటారు? ఒకవేళ ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తేనేమో మరి బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నారు, చూసి రా అంటారు. ఇటు ఇండియా కూటమి అయితే ఇంకో బాధ. సో ఇటువంటి పరిస్థితుల్లో మరి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు అంటే చాలా మంచి వ్యక్తి. ఆయనకి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక అవగాహన ఉంది. మంచి చదువుకున్నటువంటి వ్యక్తి. ఆయన పీరియడ్లో కూడా ఎన్నో జీవోస్ కోర్టు నుంచి పాస్ చేసినటువంటి వ్యక్తి. సో ముఖ్యంగా తెలంగాణ వాది కాబట్టి సో మరి అటువంటి వ్యక్తి కూడా ఉపరాష్ట్రపతిగా ఉంటే చాలా మంచి. అంటే మన తెలుగు ఉన్నటువంటి పర్సన్. గతంలో వెంకయ్య నాయుడు గారు ఉన్నారు. సో మన తెలుగు తేజం ఖచ్చితంగా ఉపరాష్ట్రపతిగా ఉంటే అందరికీ మంచిదే అని మేమైతే అభిప్రాయపడతా ఉన్నాం. చూద్దాం మరి కేసీఆర్ గారు ఎటువైపు ఉంటారో, మరి ఎవరికి సపోర్ట్ చేస్తారో సో ఇంకొన్ని రోజుల్లో తెలిసిపోతుంది. కాళేశ్వరం రిపోర్టుపై హైకోర్టుకు కేసీఆర్. ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నదని సవాల్ చేస్తూ పిటిషన్. వేరువేరుగా దాఖలు చేసిన గులాబీ బాస్ హరీష్ రావు రెండింటినీ నేడు విచారించనున్న న్యాయస్థానం. ఇండియా అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి, ఉపరాష్ట్రపతి బరిలో తెలంగాణ వాసికి కూటమి అవకాశం. దక్షిణాది రాజకీయేతర అభ్యర్థితో ఎన్డీఏకు కౌంటర్. కూటమియేతర పార్టీల మద్దతుకు ప్రయత్నం. ఇక్కడ సపోర్ట్ చేయకపోతే ఏమో తెలంగాణకు సపోర్ట్ చేయట్లేదు అంటారు. అక్కడ సపోర్ట్ చేస్తారేమో పార్టీ పొత్తు పెట్టుకుంటుంది అంటారు. మరి చాకచక్యంగా కేసీఆర్ గారు దీన్ని ఎట్లా సాల్వ్ చేస్తారు, ఏ రకంగా చేస్తారు, ఏ రకంగా అడుగులేస్తారో మనం వేచి చూడాలి. అండ్